ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు నామమున ఉదయకాల శుభోదయాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 46వ సంకీర్తన 10వ వచనం. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఉంచండి. కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. దేవుడు తన వాక్యంలో దీవించుగాక. ఈ కీర్తనలోని పరమార్థం ఏమిటంటే, ఈ కీర్తన కోరాహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని, పర్వతాలు మునిగిన, మెట్టలు తత్తరిల్లిన, లోకమంతా మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనకు తోడై ఉన్నాడన్న భావం ఈ కీర్తనలో ఉంది. ఎన్ని పరిస్థితులు తారుమారైనా క్రైస్తవ విశ్వాసి భయపడడు అన్న అమూల్యమైన సత్యము ఈ కీర్తనలో ఉన్నది. కారణం ఏంటో తెలుసా? మహోన్నతుడైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. ఆ మొదటి వచనంలోని కీర్తనకాడు అంటాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. కనుక భూమి మార్పు నందిన, పర్వతాలు నడి సముద్రంలో మునిగిపోయినా మనం భయపడం. కారణం ఏంటంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు, ప్రభు మనకు సహాయకుడై ఉన్నాడు. అందుకనే ఈ 10వ వచనంలో ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి, అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును అన్న మాట దేవుడు మన ద్వారా తను మహిమ తెచ్చుకుంటాడు. ఉదాహరణకు మనం చూస్తే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వారి జీవితాల్లో మహోన్నతుడైన దేవుడు వారిని ఒక విమోచకుడిగా మోషేను పంపి, మోషే ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే 10 తెగుళ్ళు మనం చూస్తాం. ఆ 10 తెగుళ్ళు ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు అనుకుంటే ఆ దేశానికి తీర్పు తీర్చకుండా ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగిన సమర్థుడు. ఫరో హృదయాన్ని కఠినపరచకుండా ఫరో హృదయాన్ని మెత్తని చేసి ఇశ్రాయేలు మీద జాలి కలిగేటట్లు చేసి దేవుడు నడిపించేవాడు. కానీ మనం ఆ నిర్గమకాండం చదువుతున్నప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు దేవుడే. ఎందుకు కఠినపరచవలసి వచ్చింది? ఫరో మొదలుకొని ఐగుప్తు దేశమందరూ, ప్రజలందరూ, అన్యులైన వారందరూ వారి విగ్రహములకు, వారి దేవతలకు దేవుడు తీర్పు తీర్చి, మహోన్నతుడైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు దేవుడే అని నిరూపించుటకు 10 తెగుళ్ళు అక్కడ మనం చూశాం. ఆ 10 తెగుళ్ళు చూసిన తర్వాత ఆ దేవుడు మహోన్నతుడైన దేవుడని లోకమంతా ఒప్పుకున్నది. ఫరో మొదలుకొని ఐగుప్తు దేశమంతున్న ప్రజలందరూ ఒప్పుకున్నారు, ఇశ్రాయేలు దేవుడే దేవుడని. ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం యొద్ద వారు మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో అంటాడు, మోషే, నువ్వెందుకు మొరపెడుతున్నావు? సాగిపో, మీకు కలుగు రక్షణను మీరు కన్నులారా చూస్తారన్నాడు. ఐగుప్తు దేశంలో తీర్పు తీర్చిన మహోన్నతుడైన దేవుడు ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి తనకు మహిమను తెచ్చుకున్నాడు. ఫరోను అతని రథములను నీట ముంచి. కనుక అందుకే అంటాడు, నేను అన్యజనుల మధ్య, ఇక్కడ అంటాడు, అన్యజనులలో నేను మహోన్నతుడనవుతాను. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు ఆయన మనల్ని స్వస్థపరిచి, మనల్ని కాపాడి, మనల్ని సంరక్షించి అన్యజనులలో తనకు మహిమను తెచ్చుకుంటాడు. ప్రియ సహోదరుడా, శ్రమ సంభవించిన, ఇబ్బందులు కలిగిన, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం ఏమిటో తెలుసా? ఊరకుండుడి, నేనే దేవుడను,
ఆ దేవుడు నీ దేవుడు అయినాడు, జీవం కలిగిన యేసయ్య. ఆ దేవుడు నీ ప్రభు అయినాడు, మహోన్నతుడైన ప్రభు. ఆయన నీ పక్షమునుండగా ఎందుకు భయం, ఎందుకు అలజడి? ఊరకుండుడి, నేనే దేవుడు. తలలు వంచు, ప్రార్థన చేసు. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీవు మా పక్షం నుండగా మాకు విరోధులు ఎవరు? అన్ని జనుల మధ్య మమ్మల్ని నిలబెట్టి నీకు మహిమ తెచ్చుకుంటావు. అందును బట్టి మీ వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.